ఈరోజు లక్ష్మీ అనుగ్రహంలో మనం రోజు చెప్పుకుంటూ ఉన్నాం. లక్ష్మీ అనుగ్రహంలో సులభమైనటువంటి తంత్రము, అతి శీఘ్రగతిని ఫలితం పొందడానికి అనేకమైన సమాహారములు మీకు చెబుతూ ఉన్నాను. ఈవేళ లక్ష్మీ అనుగ్రహంలో చాలామంది వేళ చేస్తున్నటువంటి ప్రధాన తప్పిదం మీకు తెలిసి తెలియక, ఎవరికైనా సూచించండి కూడా. మీరు చేస్తా ఎదురు వాళ్ళకు కూడా ఈ సూచనలు ఇలా హెచ్ఎం టీవీలో వస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంలో ఇవి చెప్పారు, ఇది చెయ్యటం వలన విశేషించి అద్భుతమైనటువంటి ఫలితాలు మనం పొందవచ్చు అని. మీరు కూడా ప్రామాణికము, తార్కికత, దీంట్లో తర్కం వేసుకోండి. ఇది ఎంతవరకు నిజమనేది మీరు గుర్తిస్తారు ఖచ్చితంగా. వాళ్ళ ముట్టు, మైల, అంటు ఇవి సాధారణంగా అందరికీ తెలిసిన పదాలండి. ముట్టు, మైల, అంటు ఈ విషయాలలో ఎవరింటికో వాళ్ళకి ఏదో ఒక పాపం కష్టం వచ్చింది, వారింటికి వెళ్ళొచ్చారు వీళ్ళు. ఓకే. రెండవది, ఇంట్లోనో వేరే ఇంట్లోనో మైలపడినటువంటి విషయం ఉన్నది, అక్కడికి వెళ్ళొచ్చారు మీరు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? సాధారణంగా స్నానం చేసేసి లోపలికి వచ్చేస్తారు, బట్టలు తడిపేసి. ఇది ఒక పద్ధతి, బాగుంది. అయితే ఎక్కడో మేము కాశీక్షేత్రం వెళ్ళామండి, ఒక తాడు కట్టుకున్నాం, కాశీ తాడు చాలా పవిత్రమండి. లేదా ఒక గురువు గారు మాకు తాడు కట్టారు చేతికి, చాలా పవిత్రమండి. మెళ్ళో ఏదో వెంకటేశ్వర లాకెట్ ఉంటుంది, దానికి ఒక తాడు కట్టి ఉంటుంది, మొలత్రాడు లాంటిది, ఎర్ర తాడు లాంటిది కట్టి ఉంటుంది. లేదా ఏదో దిష్టి తాడు ఉంటుంది, ఎవరో గురువు గారి దగ్గరికి గుడికో పెడితే వాళ్ళు కాలికో చేతికో దండకో ఒక తాడు కడతారు, ఏమండి, రక్ష లాంటిది ఇస్తారు. ఇవి కాకుండా సాధారణంగా సనాతన ధర్మంలో ఉన్న అందరికీ కూడా మొలత్రాడు ఉంటుంది, నల్లదో ఎర్రదో పసుపుదో వాళ్ళ నమ్మకములను బట్టి ఒక తాడు ఉంటుంది. ఎవ్వరి నమ్మకము తప్పు కాదండి, అందరి నమ్మకాలని మనం గౌరవించాలి, వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, ఏమండి. అలా ఆ తాడు ఏదైతే ఉన్నదో అది కూడా మైలుపడినట్టేనండి. అది ఎంత పవిత్రమైనదైనా, ఎంత వాల్యుబుల్ అయిందైనా, ఎంత క్షేత్రము నుంచి ఇది వచ్చినటువంటిదైనా, ఎంత పెద్ద గురువు ఇచ్చినటువంటి అయినప్పటికీ కూడా అది దోషభూయిష్టమైపోయినదే, దానిని కూడా తత్క్షణమే తీసేయాలి. అలా తీయలేదా అది మీకు కూడా ఉన్నట్టే, దృష్టిలో పెట్టుకోండి. నూతనంది కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, పాతది తీసేయాలి, కొత్తది కట్టాలి. వస్త్రములు ఎలా విడిచిపెట్టేశామో ఇది కూడా అలాగే విడిచిపెట్టేయాలండి. అలా విడిచిపెట్టకపోతే తత్ఫలితము చాలా విపరీతంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఇది మన కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రధానమైన సూచన. ఈ సూచన పాటించి గొప్పదైనటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది తరిస్తారని కోరుకుంటూ ఉన్నాను. ప్రధానంగా కాలం అనుకూలము, అలాగే శుభ సమయము, వార విశేషము, ద్వాదశ రాశి దినఫలాలు, మంత్రబలము, లక్ష్మీ అనుగ్రహము మొదలైనటువంటి కార్యక్రమాలను వీక్షించిన మన కుటుంబ సభ్యులు, హెచ్ఎం టీవీ కుటుంబ సభ్యులందరికీ కూడా అనేకమైనటువంటి శుభమంగళములు మన జీవితాలలో కలగాలని వేడుకుంటూ, శ్రీ వెంకటేశ్వర అనుగ్రహంతో అనేక శుభ ఆశీఫ్ పరంపరలు మన జీవితంలో పొందాలని వేడుకుంటూ